ఇలా వెళ్ళాక ఇక్కడ ఓకే ఇలా లోనకి వెళ్తారు. ఇలా లోనకి వెళ్ళాక ఈ లోన్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా చాలా ఈవెంట్స్ జరుగుతుంటుంటాయి. ముఖ్యంగా మన తెలుగు సీరియల్ నటీనటులతో కానీ లేకపోతే ఈ వారికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ ఇలా అలాంటి ఈవెంట్స్ ఇక్కడ చాలా చాలానే జరుగుతుంటాయట. ఇక మామూలు మనలాంటి సామాన్యులు ఎవరన్నా ఉంటే ఇక్కడికి ఉదయం వచ్చేసి ఈవినింగ్ అన్నీ అంటే వంట చేసుకోవడం కోసం ఒక పిక్నిక్ లాగా ఇక్కడికే వచ్చేసి ఇక్కడే వంట చేసుకోవడానికి కావాల్సిన సామాన్లన్నీ కూడా తెచ్చేసుకొని అప్పుడు ఇక్కడ వంట చేసుకొని తిని ఆడుకొని అన్నీ చూసి ఎంజాయ్ చేసి అలా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఆ విధంగా గడిపి చక్కగా వెళ్తూ ఉంటుంటారట. ఇక్కడ చాలా బాగుంది, చాలా పెద్దది. మార్నింగ్ టైం వస్తే బహుశా ఇంకా బాగా ఆ చీకటిగా ఉన్న ప్రదేశం అవతల కూడా బాగా కనబడి ఉండేదేమో. ఇప్పుడు నైట్ టైం వచ్చాము, కాకపోతే లైట్ వెలుగుతో ఒక రకమైన అందాన్ని సంతరించుకొని ఉంది. ఇవన్నీ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే ఇగో ఈయనేదో తొక్కుతున్నాడు. బహుశా ఇవి అన్నీ కూడా ఇక్కడ రెంట్కి ఇస్తారేమో. అంటే ఈ లోపల చాలా ప్రదేశం తిరగాల్సి ఉంటుంది. అసలు దుబాయ్లో ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలంటేనే చాలా దూరం, చాలా కాలు నొప్పులు అవి వస్తూ ఉంటుంటాయి. ఇక్కడ ఇంకా ఈ లోపల తిరగడం ఇంకా దూరం. ఆ కాలు నొప్పులు అవి రాకుండా ఉన్నందుకు బహుశా ఇవి రెంటకు తీసుకుంటారేమో. రెంటకు తీసుకొని వీటి ద్వారా తిరుగుతూ ఉంటారేమో అంటే నేను అనుకుంటున్నాను. అవునా కాదో ఒకసారి ఇతను అడుగుతాను. ఇతను ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఈజ్ రెంట్ సైకిల్? ఓకే ఓకే, రెంట్ సైకిల్. వన్ వెహికల్ మే దో? Yeah, two-seater and one pedaling. Oh, one pedaling? Yeah, one person pedaling, one person. Okay, okay. Thank you అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.